రాజ్యాంగాన్ని మార్చేందుకే 400 సీట్లు కావాలంటున్నారు. రిజర్వేషన్ల రద్దే మోదీ, అమిత్ షా ఎజెండా అన్న రేవంత్. ఎయిర్పోర్ట్ మెట్రో లైన్పై అధికారుల సర్వే, నాగోల్ నుంచి చాంద్రాయనగుట్ట వరకు రూట్ పరిశీలన. ట్యాపింగ్ కేసులో కేసీఆర్పై చర్యలు తీసుకోండి, పంజాగుట్ట పోలీసులకు అడ్వకేట్ అరుణ్ కుమార్ ఫిర్యాదు. కూకట్పల్లి, పేట్ బషీరాబాద్లో ఎస్ఓటీ పోలీసుల తనిఖీలు, అనుమతులు లేకుండా తరలిస్తున్న 24 లక్షల క్యాష్ సీజ్. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న ఎండలు, వచ్చే 3 రోజులు వడగాల్పులు, జాగ్రత్తలు తీసుకోవాలన్న ఎండీ. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటేనని మాజీ మంత్రి మల్లారెడ్డి మాటలతో తేలిపోయిందన్నారు పీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్. ఈ రెండు పార్టీలు కుమ్మకై కాంగ్రెస్ ను ఓడించాలని చూస్తున్నాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోందని, రాష్ట్రంలో 14 సీట్లలో విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డికి మద్దతుగా రేపు సాయంత్రం 6 గంటలకు ఎల్బీనగర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రోడ్ షో నిర్వహిస్తారన్నారు మధుయాష్కి గౌడ్. ఈ ప్రాంత ఎంపీగా, తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రచార క్రమంలో భాగంగా రేపు సాయంత్రం 6 గంటలకి రోడ్ షో రైతు బజార్లో నిర్వహించడం జరుగుతుంది. మీ ద్వారా కూడా ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలకి అత్యధిక సంఖ్యలో వచ్చి వారికి స్వాగతం పత్రాన్ని ఆహ్వానిస్తూ 10 సంవత్సరాల దుర్మార్గ పరిపాలన అంతమొందించి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టి టీఆర్ఎస్ పరిపాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ఇచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియమ్మ చేతుల మీదుగా 6 గ్యారంటీ స్కీములు అమలు చేసుకుంటూ ప్రజా ఆదరణ చూరుకొని అతి తక్కువ సమయంలో అత్యంత ప్రజా ఆదరణ కలిగిన ముఖ్యమంత్రిగా ఎదుగుతున్న రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇవాళ దేశంలోనే తెలంగాణ మోడల్గా ఎదిగి బీజేపీ బీఆర్ఎస్ రెండు కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూలదూసే కుట్ర పన్నుతా ఉన్నాయి. రెండు తెర వెనకాల ముద్దులు పెట్టుకుంటూ తెర ముందు మాత్రం పోటీ చేస్తున్నట్టుగా కనబడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, జడ్పీ చైర్పర్సన్గా 18 సంవత్సరాల అనుభవం కలిగిన మహిళా నాయకురాలని సునీతా మహేందర్ రెడ్డి గారిని పార్టీ అధినాయకత్వం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. వారైతేనే గట్టి పోటీచ్చి గెలుస్తారని ముఖ్యమంత్రి గారు నమ్మి వారిని ఇక్కడ అభ్యర్థన ప్రకటన మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతమే కాకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ వీడిన ఎంతోమంది సీనియర్ నాయకులందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టి ఎంపీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటోందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత సంపత్ కుమార్. కాంగ్రెస్ పార్టీ లౌకికవాదంతో ప్రజల్లోకి వెళ్తోందని చెప్పారు. 5 ఏళ్లలో అమలు చేయాల్సిన గ్యారంటీలను కేవలం 100 రోజుల్లోనే చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు. కోర్టుతో ఆగిపోయిన అభివృద్ధి పనులను ఎన్నికలయ్యాక పూర్తి చేస్తామని రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో చెప్పారు సంపత్ కుమార్. మా 6 గ్యారెంటీలు రాష్ట్ర ప్రభుత్వము ఆల్రెడీ ఇస్తున్నవి, కానీ మా 5 న్యాయాలు 5 న్యాయ్ 25 గ్యారెంటీ అనేది మా రాహుల్ గాంధీ గారు కేంద్రంలో రేపు అధికారంలోకి వస్తే అన్ని వర్గాలను సంక్షేమ పథకాలతో అభివృద్ధి పథంలో ముందు తీసుకుపోతామని చెప్పినారు. వాటిని అన్నిటి కలిపి ఈ 5 ఆ 6 కలిపి 11 గ్యారెంటీలు గడప గడపకు తీసుకుపోయి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఇంకొక వైపు అభివృద్ధి కానీ, రెండు సమపాలలో 120 రోజుల్లోనే ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి చేసే ప్రయత్నం ఏదైనా జరిగింది స్వతంత్ర భారతదేశ చరిత్రలో అంటే మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది. ఈ వాస్తవాన్ని కూడా క్షేత్రస్థాయిలో వివరిస్తూ అటు ప్రతిపక్ష పార్టీలు ఏదైతే బీఆర్ఎస్ అంటే ఎట్లా ఎత్తిపోయింది, దిక్కులేని పరిస్థితికి వచ్చింది, ఖాళీ అయిపోయింది, కానీ మతం పేరు మీద, విద్వేషాల పేరు మీద, సెంటిమెంట్ తోటి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ చేసే కుటిల రాజకీయ కుట్రపూరిత వ్యవహారాలను షాద్నగర్ ప్రజలు కానీ, మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కానీ ఏమాత్రము అంగీకరించరు. ఆ వైపుగా మొగ్గు చూపకుండా ఉండడానికి కూడా తగిన వ్యూహం ఉంది. ఆ వ్యూహాన్ని సరైన సమయంలో సరైన విధంగా షాద్నగర్ లో స్థానిక శాసనసభ్యుడు వీర్లపల్లి శంకర్ గారి నాయకత్వంలో అమలుపరుస్తాం. పిల్లల భవిష్యత్తు కొరకు, ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కొరకు, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఆలోచన చేసి అధికారంలో ఉండి అన్ని కార్యక్రమాలతో ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం.
మైనారిటీ ఓట్ల కోసం కాంగ్రెస్ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు చేవెళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇండియా కూటమి నేతలు ప్రధానమంత్రి ఎవరో చెప్పుకోలేని స్థితిలో ఉన్నారన్నారు. మైనారిటీల జపం చేస్తున్న రాహుల్ సొంత పార్లమెంటు స్థానం నుంచి పారిపోయి కేరళలో పోటీ చేశారన్నారు. కొండాపూర్ డివిజన్లోని మార్తాండనగర్ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో పూజలు చేశారు కొండా విశ్వేశ్వరరెడ్డి. ఆ తర్వాత బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. హఫీజ్పేట్లోని మార్తాండనగర్ నుంచి కొండాపూర్ మీదుగా కొత్తగూడ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. సొంత నియోజకవర్గం నుంచి పారిపోయిన ఆయన సేఫ్ సీట్ అని భారతదేశం మొత్తం ఎత్తికి ఆ గుట్టలకు వైనాడ్ అనే గుట్టలకు పారిపోతుంది. ఎక్కడైతే మైనార్టీ మెజారిటీయో ఎక్కడైతే ముస్లిం ఓట్లు 50% ఇక్కడ ఉన్నాయో, క్రిస్టియన్ ఓట్లు ఎక్కువ ఉన్నాయో అక్కడికి పారిపోయింది. నిజంగానే ఆయన దేశానికి ఒక ప్రజాప్రతినిధి ఉండగలుగుతారా, ఒక దేశానికి రిప్రజెంటేటివా, లేకుంటే ముస్లింలకు రిప్రజెంటేటివా? మాకు ముస్లిం అభ్యంతరం ఏం లేదు. ముస్లింలు మా సోదరులు, మేము ముస్లింలను ఆదుకుంటారు. మేము బీజేపీ ముస్లింలను ఓట్ బ్యాంక్గా వాడుకుంటారు కాంగ్రెస్ పార్టీ. తప్పనిసరిగా ఈసారి భారీ మెజార్టీతో తెలంగాణ ఎంతోమంది ఎంపీలు గెలవబోతున్నారు. ఈ రోజుల నలుమూలల గ్రామీణ ప్రాంతంలో కూడా తెలుసు మోడీ అంటే ఎవరు. మోడీ ఫోటో చూపెడితే ఈయనెవరమ్మా అని 70-80 ఏళ్ళ పెద్ద మనుషులు అడిగితే ఆయన బియ్యం ఇచ్చితేనే కాదా, ఆయన మోడీ కాదా అంటున్నారు. భారత్ మాతాకి ఇక్కడ విజయం ఖాయం. కానీ మా లక్ష్యం ఏంటంటే మోడీ అయితే భారతదేశం నిర్ణయం తీసుకుంది వచ్చే ప్రధానమంత్రి మోడీ, కానీ మా లక్ష్యం అది కాదు. మా లక్ష్యము 400 సీట్లు. అందుకే లాస్ట్ డే వరకు మేము పోరాడుతూ ఉంటాం. యావత్ తెలంగాణలో బీజేపీ ఇలా మళ్ళీ భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారి హయాంలో ఈ చేవేళ్ల ప్రాంత ప్రజలకి నేను ఏదో చేయాలి, అన్ని రకాలుగా మరి అభివృద్ధి చెందాలి చేవేళ్ల ప్రాంతం అని చెప్పి పోరాడుతున్నటువంటి వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి. కానీ ఇలా మా ప్రత్యర్థి రంజిత్ రెడ్డి గారు 2014లో వచ్చిన ఆయన రాజకీయాలకు. ఆయన గుడ్లంకుంటుండే మరి వెటరీ డాక్టరు. ఇవాళ ఆయన కేటీఆర్ తోటి కోట్ల రూపాయలు బినామీ అయ్యి కోట్ల రూపాయలు ఇలా ప్రతి ఛానల్లో వస్తుంది. ఆయన అవినీతి కోట్ల రూపాయలు సంపాదించి మళ్ళీ అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మా అభ్యర్థి పేద ప్రజల కోసం అధికార పార్టీ నుంచి బయటకు వచ్చి పోరాడి మళ్ళీ నరేంద్ర మోడీ గారితో నా ప్రాంత ప్రజలకి డెవలప్ చేయాలని చెప్పి ఆయన పోరాడుతుంటే ఇలా అవినీతి పరుడైనటువంటి రంజిత్ రెడ్డి గారిని ఎక్కడ పోయినా అని తూతూ అని ఉంచుతున్నారు. ఇలా ఎక్కడ చూసినా కానీ ప్రచారం లేదు. ఇలా నేను శేరలింగంపల్లి మా కాన్స్టిట్యున్సీ నుంచి 2 లక్షల మెజారిటీ మేము ఇవ్వబోతున్నామని. రేవంత్ రెడ్డి సర్కార్ 6 గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. 4 నెలల్లోనే కాంగ్రెస్ పాలన ప్రజలకు అర్థమైందని చెప్పారు. మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి రామంతపూర్ డివిజన్లో కలిసి ప్రచారం నిర్వహించారు. లక్ష్మారెడ్డి హామీలను అమలు చేయని కాంగ్రెస్ను ఎంపీ ఎన్నికల్లో ఓడించాలని చెప్పారు. మంది మాతోటి ర్యాలీ అవుతా ఉన్నారు. మా కేసీఆర్ సార్ రాగిడి లక్ష్మారెడ్డి గారికి ఎంపీ టికెట్ ఇచ్చి తనకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగనే చూస్తే ఎక్కడ పోయినా కూడా నాకు ఏ రకంగా అయితే జనాలు వచ్చి స్పందన వచ్చి నన్ను ఎట్లా గెలిపించిండ్రో ఆయన కూడా అదే రకంగా ఓట్లు వేస్తారు ఉన్నారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అట్లా అంత బాగా కనిపిస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా అంటే వాళ్ళు ఏదైతే ప్రామిసులు చేశారో 6 ప్రామిసులలో ఒక బస్ తప్ప ఏది కూడా ఫుల్ఫిల్ చేయలేదు. కాబట్టి అందరు కూడా మళ్ళీ కారు వైపే చూస్తున్నారు. కారు గుర్తు కొట్టేసి గెలిపిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాను. అలాగనే మీకు అందరు కూడా తెలుసు బీజేపీ కూడా ఎక్కడ కూడా ఇక్కడ స్పందన లేదు. మా 7 కాన్స్టిట్యున్సీలలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంది. మేము 6 మంది ఎమ్మెల్యేలు మేము 7 మంది గెలిచినాము. ఒక అమ్మాయి చనిపోయింది. అక్కడ కూడా మిడ్ టర్మ్ పోల్స్ అంటే మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ కూడా మేమే గెలుస్తాము. ఈ యొక్క 6 ఎమ్మెల్యేస్ ఉన్నాం. మేమందరం కూడా ఫుల్ ఫ్లెజ్డ్ పని చేసుకుంటూ ఇక్కడ హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని కాకాస్ మాంటిసోరీ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్లు ఘనంగా జరిగాయి. ప్రైమరీ మాంటిసోరీ కాన్సెప్ట్తో 6 ఏళ్లలోపు పిల్లలకు బేసిక్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ అందించడమే స్కూల్ ముఖ్య ఉద్దేశమన్నారు కాకాస్ మాంటిసోరీ స్కూల్ ఫౌండర్ రోషిని గడ్డం. పిల్లలకు ఇయర్ రిపోర్ట్ కార్డ్స్ అందించారు విద్యా సంస్థల కరెస్పాండెంట్ గడ్డం సరోజా వివేక్. చిన్నప్పటి నుంచి పిల్లలకు లెర్నింగ్ స్కిల్స్ మీద అవగాహన పెంచాలన్నారు. కార్యక్రమంలో పిల్లల పేరెంట్స్ పాల్గొన్నారు.
దివంగత నేత కాకా ఆశలకు అనుగుణంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా సంస్థల ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు విద్యా సంస్థల కరెస్పాండెంట్ గడ్డం సరోజా వివేక్. విద్యార్థి దశలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్క స్టూడెంట్ ఇన్నోవేటివ్గా థాట్స్తో లైఫ్లో ముందుకెళ్లాలని సూచించారు. బాగ్లింగంపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ MBA ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు సరోజా వివేక్. ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ లో ఆటపాటలతో అదరగొట్టారు స్టూడెంట్స్. Our founder chairman Kaka Garu and his ideas, and even today we are able to compete with best of the private colleges. If you compare the other so-called doing good colleges, we have topped them all and still we remain at the top, getting this A grade. Many people have got B grade and B plus. Initially I was expecting a A plus, but the chairman of Telangana Higher Education, Professor Limbadri sir said, you're already standing on top. What else are you feeling bad for? It's the same whether it is A or A plus, which the colleges, none of them have achieved this, which your college has achieved. So be proud of it. So I want to share this with you. And I would wish even our MBA college, very soon we will go for NBA accreditation with all your support. And we have amazing faculty members who are like your guides and mentors, always thinking about the students' welfare. I feel you all are very fortunate to be in this college, to have such kind of committed professors guiding you and leading you. So I want all of you, like just our Joint Secretary Ramana said, I want to see you all in future as CEOs and having, so many successful stories. I want you to come back and share all your stories with us, being our alumni. I'm sure you all will, right? How many of you will be in touch after passing out? Don't forget the college. Malli ravali nenu alumni ani cheppi garvanga cheppukoni మీ అందరి స్టోరీస్ వినాలని ఉంది. నేను ఇక్కడే ఉంటాను. మీరు అందరూ once you finish second years, you will be joining, taking different responsibilities in your life. You'll get married, your children, different kind of responsibilities. But we sitting here and feeling really proud of each one of you achieving so many huge targets in your life, and wishing you all the very best in your life. Okay? And wish all the very best on this Freshers Day. I must tell you one more thing. Earlier years we used to help organizing this so-called Freshers party or a graduation party. This time I said, why don't you ask the seniors to plan all this, and I would want to come and watch. And I must tell you, you have done the best. This is the best ever organized Freshers party I have attended. This shows your leadership skills, amazing team effort. Inni saarlu nenu ikkada vachi, as Ramna said, this is the 16th year. In so many years, I'm enjoying today the most. So many amazing setup, amazing the way you have come up together and teamwork. Hats off to you. All the very best in life. God bless. నా పేరు డాక్టర్ పి నాగరాజ, ప్రిన్సిపాల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ. సో ఈరోజు మేము ఫ్రెషర్స్ పార్టీ అనగా మా జూనియర్ స్టూడెంట్స్కి ఈరోజు మేము ఇస్తున్నాము. మా సీనియర్ స్టూడెంట్స్ ఇందులో భాగంగా వాళ్ళు ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా సీనియర్ స్టూడెంట్స్ ప్లస్ జూనియర్ స్టూడెంట్స్ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, దాంతోపాటు వాళ్ళ ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వాళ్ళు ఇది ఒక ప్లాట్ఫామ్. ఇదంతా మేము చేయడం ఏంటంటే మా యంగ్ అండ్ డైనమిక్ కరెస్పాండెంట్ మేడం గారు డాక్టర్ జి సరోజా వివేక్ గారి ఆధ్వర్యంలో ప్రోగ్రామ్స్ అని చేయడం జరుగుతున్నది. సో మాకు ఈ సంవత్సరము our college is the one of the best college under Usmania University. So we have 100% of admissions under Usmania University and in the entire state also. మా పిల్లలు చాలా ఉత్సాహంగా వాళ్ళు అన్ని కార్యక్రమాల్లో అనగా అకాడమిక్స్ యాక్టివిటీస్లో కానీ నాన్ అకాడమిక్ యాక్టివిటీస్లో కానీ ప్లేస్మెంట్స్ దాంట్లో కానీ వాళ్ళు చాలా ఉత్సాహంగా చాలా బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. సో మా స్టూడెంట్స్ ఇంతవరకు దాదాపు మా కాలేజ్ స్టార్ట్ అయింది 2008లో స్టార్ట్ అయింది. సో ఇప్పటి వరకు దాదాపు 13 బ్యాచ్లు వెళ్ళడం జరిగింది, పాస్ అవ్వడం జరిగింది. అందులో భాగంగా మా స్టూడెంట్స్ వివిధ రంగాలలో రాణిస్తున్నారు.
పిఎస్సి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో కానీ ప్రైవేట్ సెక్టర్ యూనిట్స్లో కానీ సిఇఓస్గా ఆంటర్ప్రినియర్స్గా వర్క్ చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా మా వన్ ఆఫ్ అలుమినై స్టూడెంట్ అవినాష్ ఎడ్లపాటి అనే స్టూడెంట్ now he is drawing 1 crore 10 lakhs of rupees in Intel Software Limited company. Will be conducted and the interaction session will be provided in that Freshers Day. We expect the same today. Not only cultural activities, not only enjoyment, but also sharing the views is very important. And we request all the seniors to share your views, the pros and cons of a college, of your faculty, about the infrastructure, and about all the points. And we need those points, and our juniors need those points to enrich them. And as a management, we will be providing the best for you. And if there is any deficiency, we will be taking those points as a positive, and we will be modifying ourselves. I don't want to take much of time because 35 years back I was sitting there and I was just doing what you are doing now, telling, "Are hamare paise se ye log lecture bana rahe," which we don't want. I just want to tell a small anecdote and close it, which is related to the management. Before that, today in newspaper, I was very proud enough to read that news article and thought that is the item to discuss with the MBA students today. What is that? The US Ambassador Grassetti in New Delhi has announced one big statement. What does he say? He said that it's not a joke to become a CEO of a US company if you are not an Indian. నకిలీ విదేశీ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హిమాయత్ సాగర్లో వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు 55 నకిలీ మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. నిందితులు హైదరాబాద్ మీదుగా ముంబైకి నకిలీ మద్యం తరలిస్తున్నట్టు గుర్తించారు. ట్రాన్స్పోర్ట్ మేనేజర్ ఫారూక్, డ్రైవర్ అజరత్ను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు రాహుల్, నేతా విలాస్లు పరారీలో ఉన్నారన్నారు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి. बैटरी का कनेक्शन दे दिए, निकाल दिया ना श्रीकांत पुट्टने सर सर वाटर మన అప్పా జంక్షన్ వద్ద రూట్ వాచ్ కండక్ట్ చేస్తూ ఉంటే ఈ MP09 DJ 9072 బస్సు వచ్చింది. దాన్ని సెర్చ్ చేయగా అందులో 55 నకిలీ విదేశీ మద్యం బాటిల్ లభ్యమైనవి. అట్టి దాంట్లో బ్లాక్ లేబుల్ 23, శివాజీ రీగల్ 13, గ్రే గూసు 5, ఇంకా గ్లెన్ మీటు రకరకాల బ్రాండ్లే 55 బాటిళ్ళు. ఇవి ముంబై నుంచి అక్రమంగా రవాణా చేస్తూ ఇక్కడ వినియోగదారులకు తక్కువ ధరకు అమ్ముతూ వినియోగదారులను ఈ నకిలీ మద్యం ద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేస్తూ అక్రమ వ్యాపారాన్ని కొందరు చేపడతా ఉన్నారు. వారిని అరికట్టే దిశగా మేము మా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు మా దాడులను ఉధృతంగా చేసి వీళ్ళందరినీ పట్టుకొని ఈ బస్సును సీజ్ చేయడం జరిగింది. ఇందులో 2 అక్యూజులను అరెస్ట్ చేసినాము. ఇంకా ముఖ్యమైన దీనికి సంబంధించిన ఈ కేసులో 2 అక్యూజులు ఉన్నారు. ఇప్పుడు అరెస్ట్ చేసిన వారిలో వాళ్ళ పేర్లు అత్తర్ మహమ్మద్ ఫారూక్ను అరెస్ట్ చేశాము. అతను డ్రైవరు. ఇంకోరు హజరత్ అలీ అనేట ఆయన ఇక్కడ మేనేజర్. ఇది మహబూబ్ ట్రాన్స్పోర్ట్కు, మహబూబ్ ట్రావెల్స్ అనే ట్రాన్స్పోర్ట్కు ఆయన మేనేజర్. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసినాము. అక్కడ ట్రాన్స్పోర్ట్ మేనేజరు నీతా విలాస్ మరియు అక్కడ ఈ మద్యాన్ని సప్లై చేసినటువంటి రాహుల్ను అబ్స్కాండింగ్ గా ఉన్నారు. వారిని కూడా త్వరలో అరెస్ట్. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మీ 6 న్యూస్.